రైట్ సార్, మరో వార్త చూద్దాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీజేపీ నేత రమేష్ బిద్దిరి ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర దుమారం రేగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ మీద దాడి చేయడం ఒక ఉద్రిక్తంగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు దగ్గర అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే అదే సత్యం గారు, ముఖ్యంగా ప్రియాంక గాంధీ మీద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యాలయం మీద బీజేపీ దాడిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసలు రమేష్ బదూరి ఢిల్లీలో ప్రియాంక గాంధీ మీద ఆ వ్యాఖ్యలు చేయటం అనుచితం. గతంలో ఎప్పుడో పార్లమెంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ హేమమాలిని బొగ్గల్లాగా మా బీహార్లో రోడ్డు తయారై ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు పెద్ద మనుషులు. ఇప్పుడు హేమమాలిని వయసు 74 ఏండ్లు, అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా 74 ఏళ్ళు, ముసలోళ్ళ కింద లెక్క. కాబట్టి వాళ్ళు అనుకుంటే తప్పు లేదు. కానీ యంగ్ లేడీ మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే అది తప్పు తెలుసుకొని, నెటిజన్స్ యొక్క రియాక్షన్ చూసి వెంటనే తప్పు తెలుసుకొని అది ఉపసంహరించుకుంటుందని చెప్పేసి బదూరు అన్నాడు. కానీ ఏదేమైనా అట్లా అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనడం నేనంటే అని బదూరి అనుకుంటే, బదూరు చూసి ఇంకా 10 మంది అంటారు. మహిళలు అసలే ముందుకు రావాలి, వాళ్ళ పార్టిసిపేషన్ పెరగాలని కోరుకుంటున్న సమయంలో ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇది ఒక అంశం. రెండవది, దానికి నిరసన తెలియజేయాల్సిందే కానీ ఒక పార్టీ, రాజకీయ పార్టీ కార్యాలయాన్ని మీద పోయి ముట్టడిస్తాం, కోడిగుడ్లతో దాడి చేస్తాం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి అప్పుడే యువజన కాంగ్రెస్కి అప్పుడే నిన్ననే పిసిసి వార్నింగ్ ఇచ్చింది. ఇతర రాజకీయ పార్టీల మీద దాడులు చేయటం లేకపోతే అటువంటివి చేస్తే ఊరుకునేది లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి అట్లా ఇప్పుడు లేని ఘర్షణలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఇంకొకటి, పాలించే పార్టీకి ప్రత్యేక బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ అఫిలియేషన్ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలకు ప్రత్యేక బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ కావాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళ ప్రవర్తన చూసి మిగతా ప్రతిపక్షాలు కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. ఆ విధంగా వ్యవహరించాలి తప్ప బీజేపీ కార్యాలయాన్ని పోయి ముట్టడిస్తాం, పొడుగుడ్లతోటి విసిరేస్తాం, తర్వాత కర్రలతోటి విసిరేస్తాం అంటే మరి వెంటనే కౌంటర్ కూడా ఉంటుంది. మళ్ళీ బీజేపీ కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ ముందర దాడి చేశారు, నిరసన చేశారు. ఇది ఒక విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యను తెచ్చిపెట్టడం అవుతుంది. రెండోది, ప్రజా సమస్యల మీద టీవీ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా అన్నీ వాటి మీద చర్చిస్తుంటే డైవర్ట్ చేసి వీటికి ఇవ్వాల్సి వచ్చింది. నేను 1 గంట సేపు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. అందుకని ఖచ్చితంగా ఇటువంటిది ఒక రాజకీయ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని పోవటమే కరెక్ట్ కాదు. ధర్నా చేసుకోవచ్చు, ఇంకేనైనా ధర్నా చేసుకోవచ్చు. ధర్నా చౌక్ ఉంది, లేకపోతే ఇంకొకడ ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు. కానీ అట్లా పోయి ముట్టడిస్తాం, గుడ్లు ఇసిరేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. ఎవరు సమర్థించరు, కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు. తర్వాత ఇంకోటి, ఆ కల్చర్ కూడా డిబేటబుల్ ఉండాలి కానీ దాడులు కాదు. అంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు అయితే ఈ మధ్యకాలంలో కొంచెం రచ్చగొట్టే ధోరణిలో ఎక్కువ కనిపిస్తుంది. గాంధీ భవన్ అదే ముఖ్యంగా బీజేపీ నేతల మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము తలుచుకుంటే గాంధీ భవన్ ఉండదు, ఇవన్నీ చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఎఫెన్స్ లో ఉన్నామని చెప్పడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారండి. ప్రజల్ని రెచ్చగొట్టడం, సామాన్య కార్యకర్తలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ ఇచ్చినా కరెక్ట్ కాదు. మేము దలుచుకుంటే మీరు తిరగలేరు, మేము దలుచుకుంటే మీ ఆఫీస్ ఉండదు, మేము దలుచుకుంటే మీ ఆఫీస్ మూసేస్తాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. బీజేపీ ఇచ్చిన కరెక్ట్ కాదు, కాంగ్రెస్ ఇచ్చిన కరెక్ట్ కాదు, మరే పార్టీ ఇచ్చినా కరెక్ట్ కాదు. ఒపీనియన్ చెప్పాలి. ఒపీనియన్ చెప్తే మీడియా ద్వారా ప్రజల దృష్టికి పోద్ది. అవును కదా, ప్రియాంక గాంధీని అంటే నిరసన తెలియజేయచ్చు, ధర్నాలు చేయొచ్చు, కానీ పోయి ఆఫీసును ముట్టడించడం ఏమిటని అనుకుంటారు. అక్కడ కొట్లాట అయితే దెబ్బలు తగిలినాయి. ఇదంతా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్. అది ప్రజలకు ఉపయోగపడే పని కాదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగపడేది కాదు. గాంధీ భవన్ దాడి చేస్తే బీజేపీకి కూడా ఉపయోగపడదు. ఇదంతా ఒక హీరోయిక్ సంఘటన లాగా ఏదో పత్రికల్లో లేకపోతే మీడియాలో ప్రచారం పొందడానికి పనికొచ్చేది తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కావు, ప్రభుత్వాలకు ఉపయోగపడేవి కావు.